హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మే నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ మే 2025. మొదటి ప్రశ్న, ఏటా మే 15న ఉమ్మడి కుటుంబ వ్యవస్థల రోజుగా నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది థీమ్ తెలపండి. ఆన్సర్, సుస్థిరాభివృద్ధికి కుటుంబ అనుకూల విధానాలు, సామాజిక అభివృద్ధి దిశగా రెండో ప్రపంచ సమావేశం. నెక్స్ట్, ప్రపంచ ఫ్రాంచైజీ క్రికెట్లో ఒకే జట్టు తరపున అత్యధికంగా 300 సిక్సర్లు మార్కు దాటిన తొలి ఆటగాడిగా ఎవరు నిలిచారు? ఆన్సర్, విరాట్ కోహ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి ఏటా ఐక్యరాజ్య సమితి మే 12 నుంచి 18 వరకు రహదారి భద్రతా వారోత్సవాన్ని నిర్వహించింది. అయితే ఈ ఏడాది వృత్తివృత్తం తెలపండి. చూడండి, ప్రతి ఏటా ఐక్యరాజ్య సమితి మే 12 నుంచి 18 వరకు రహదారి భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తుంది. అయితే ఈ ఏడాది ఇతివృత్తం తెలపండి. అలాగే ఇప్పటి వరకు ఎన్నిసార్లు నిర్వహించారు? ఆన్సర్, థీమ్ ఒకసారి చూస్తే నా నడక సురక్షితం, నా సైక్లింగ్ సురక్షితం. ఇప్పటి వరకు 8 సార్లు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యూపీఎస్సీ చైర్మన్గా మాజీ ఐఏఎస్ అధికారి, గతంలో రక్షణ శాఖకు కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి నియమితులయ్యారు. ఆయన పేరేంటి? ఆన్సర్, అజయ్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియా పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా సూసన్ లే అనే మహిళ ఎన్నికయ్యారు. అయితే ఈ పదవిని చేపట్టిన ఎన్నో మహిళ, అలాగే ఆమెది ఏ పార్టీ? చూడండి, ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ ఈమె, ఆమెది లిబరల్ పార్టీ. నెక్స్ట్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణకి చెందిన నిషికా అగర్వాల్ ఏ క్రీడలో స్వర్ణ పతాకాన్ని గెలిచింది? ఆన్సర్, జిమ్నాస్టిక్స్. నెక్స్ట్, లష్కరే తొయిబా ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని ఇండియన్ ఆర్మీ మే 13, 2025న జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన ఆపరేషన్ పేరేంటి? ఆన్సర్, ఆపరేషన్ కిల్లర్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో మే 15న సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇవి 26 మే 2025 వరకు కొనసాగుతాయి. అయితే ఈ త్రివేణి సంగమంలో కలిసే నదులని ఏవి? ఆన్సర్, గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది కలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, సీనియర్ లాయర్, అంతర్జాతీయ వాణిజ్య నిపుణుడు హర్వంశ్ చావ్లా. నెక్స్ట్, పారిశ్రామిక కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో భారతదేశంలో మొట్టమొదటి కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ టెస్ట్ బెడ్ల క్లస్టర్ ఏ ప్రభుత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులను చూడండి, ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ సరిహద్దులో కర్రెగుట్టల్లోని కొండల్లో ఇటీవల నిర్వహించిన భారతదేశం యొక్క అతిపెద్ద నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ పేరేంటి? ఆన్సర్, ఆపరేషన్ కగార్. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు ప్రతిస్పందన సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఇండియన్ ఆర్మీ మరియు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ సంయుక్తంగా నాగాలాండ్లో నిర్వహించిన ఎక్సర్సైజ్ పేరేంటి? ఆన్సర్, ఎక్సర్సైజ్ రాహత్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి దగ్గరగా పసిఫిక్ మహాసముద్ర ద్వీపంలో ఓ కర్మాగారం ఉంది. క్రూరమైన శిక్షలకు పేరొందిన ఈ జైలును 60 ఏండ్ల తర్వాత మళ్ళీ తెరవనున్నట్లు వార్తలు వచ్చాయి. అది ఏది? ఆన్సర్, అల్కట్రాజ్ ప్రిజన్. నెక్స్ట్, నల్సా జాతీయ సేవల ప్రాధికారిక సంస్థ కార్యనిర్వాహక చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, జస్టిస్ సూర్యకాంత్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రహంపై
పరిశోధన కోసం సోవియట్ యూనియన్ 1972 మార్చి 31న ప్రయోగించిన విఫల వ్యోమనౌక కాస్మోస్ 482 మే 10, 2025న భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ఆన్సర్ శుక్రుడు. నెక్స్ట్, అహల్యాబాయ్ హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఆదిశక్తి అభియాన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్, 5000 మెగావాట్లు చూడండి 5000 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి అదానీ గ్రూప్తో ఏ దేశం అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ భూటాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క 6వ సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. అయితే 3706 కోట్ల వ్యయంతో 3600 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, డిజిటలైజేషన్ మరియు పౌరుల భాగస్వామాన్ని ప్రోత్సహించడానికి అంకిత అనే ఏఐ వార్తా యాంకర్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఈశాన్య రాష్ట్రం ఏది? ఆన్సర్ అస్సాం. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, అమెరికా దేశం దక్షిణ టెక్సాస్లో ఎలన్ మాస్క్కు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ నెలకొన్న ప్రాంతాన్ని ఇటీవల అధికారికంగా ఓ నగరంగా ప్రకటించారు. దానికి పెట్టిన పేరేది? ఆన్సర్ స్టార్ బేస్. నెక్స్ట్, భారత సాయుధ దళాల గౌరవార్థం ఏ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలలో రక్షణ సిబ్బంది నివాసాలకు ఆస్తి పన్ను మినహాయింపును కల్పించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్, తెలంగాణలోని ఏ జిల్లాలో మధ్యయుగ కాలం నాటి రాతి చిత్రాలు ఇటీవల కనుగొనబడ్డాయి? ఆన్సర్ మహబూబ్ నగర్. నెక్స్ట్ క్వశ్చన్, పిఎంఓ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ త్రూ ద ఇయర్స్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఇమాన్సు రాయ్. నెక్స్ట్, ఇటీవల ముగిసిన 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో పథకాల పట్టికలో 158 పథకాలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ ఈవెంట్స్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు? ఆన్సర్ రక్షా నిఖిల్ ఖడ్సే. నెక్స్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ దేశంలో పోలియో వ్యాధి వ్యాప్తిని ప్రకటించింది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ దేశంలో పోలియో వ్యాధి వ్యాప్తిని ప్రకటించింది? ఆన్సర్ పపువా న్యూ గినియా. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయంలో రైతులకు సహాయం చేయడానికి ఫామ్ బాట్ అనే స్మార్ట్ ట్రాక్ రోబోట్ను ఏ సంస్థ ఇటీవల అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి ఖరగ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, గైనకాలజీ విభాగంలో 1000 రోబోటిక్ సర్జరీలు పూర్తి చేసిన అపోలోకి చెందిన గైనకాలజీ రోబోటిక్ వైద్యురాలు ఎవరు? అపోలో హాస్పిటల్కు సంబంధించిన గైనకాలజీ రోబోటిక్ వైద్యురాలు పేరు తెలపండి. ఆన్సర్ రుమా సింహ. దేశంలో 1000 రోబోటిక్ సర్జరీలు చేయడం ఇదే తొలిసారి. ఇవి ఫ్రెండ్స్ మే నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.